ఈరోజు మనం ఎల్జీ సోలో మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించి సూజీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిలో మనకి ఇలాగ ఆటో కుక్ మెనూస్ ఉంటాయండి. ఇండియన్ రసాయిలో SC3 అన్న ఆప్షన్ సూజీ హల్వా అని ఉంటుంది. ఆ ఆటో కుక్ మెనూ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇండియన్ రసాయ్. దీనిలో మనం ఇప్పుడు ఆటో కుక్ మెనూ యూజ్ చేసుకొని సూజీ హల్వా అనేది తయారు చేసుకోవచ్చు. 100 grams రవ్వ, 100 grams షుగరు, నెయ్యి యాజ్ పర్ టేస్ట్, వాటర్ 300 ml. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. నెక్స్ట్ కార్డమమ్ వచ్చేపాటికి మనం పౌడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫుడ్ కలర్ బదులు మీరు క్యాసర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్గా ఫుడ్ కలర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇవి ఇంగ్రీడియంట్స్. ముందు 100 grams రవ్వ తీసుకుని దాంట్లో సరిపడా నెయ్యి వేసుకోవాలి. 2 tablespoons నెయ్యి వేసి దాన్ని బాగా కలిపి మైక్రో ఓవెన్లో పెట్టాలి. నెయ్యి వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆటో కుక్ మెనూ యూస్ చేసి ఇలా ఓవెన్లో ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇండియన్ రసాయిలో మనకి కావాల్సిన ఆప్షన్ వచ్చే వరకు SC3 అని ఉంటుంది, ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చిన తర్వాత మనం వెయిట్ అనేది సెట్ చేసుకోవాలి. 0.1 అంటే 100 grams, 200 grams, 300 grams. ఇప్పుడు మనం 0.1 100 grams కాబట్టి మనం పెట్టింది 100 grams అనేది సెట్ చేసుకుని స్టార్ట్ అన్న ఆప్షన్ కొడుతున్నాం. మనకి రఫ్గా 8 minutes తీసుకుంది. మనకి ఇది ఎప్పుడైతే బీప్ సౌండ్ వచ్చిందో అప్పుడు డోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. 6 minutes 50 seconds దగ్గర మనకి బీప్ సౌండ్ వచ్చింది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని ఈ రవ్వ బాగా చల్లబడే వరకు ఉంచి దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుని తర్వాత మనం తీసుకున్న 300 ml 150 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. షుగర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ఇప్పుడు 150 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రిమైనింగ్ టైమింగ్కి కంటిన్యూ చేయాలి మనం. ఈ 6 minutes 50 seconds దగ్గర మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న రవ్వని వాటర్ షుగర్ అన్నీ కలిపేసి ఇలా లోపల పెట్టుకోవాలి. పెట్టుకుని రిమైనింగ్ టైమింగ్ అనేది మనం కంటిన్యూ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలాగా తయారవుతుంది. దీనిలో ఇప్పుడు నేను కార్డమమ్ పౌడర్, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో కలర్ అనేది ఆప్షనల్. నేను కొద్దిగా కలర్ఫుల్గా ఉండడం కోసం లిటిల్ పించ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. కలర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందక్కడ మిగిలిన వాటర్లో 150 ml అనేది నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టి స్టార్ట్ చేయాలి. సూజీ హల్వా కంప్లీట్ అయ్యింది. ఒక్క 3 minutes చల్లబడ్డాక మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా టేస్టీగా ఉండే సూజీ హల్వా రవ్వ కేసరి రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎల్జీ మైక్రో ఓవెన్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.